పరలోకపు దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. నయన ప్రభా, నీకే స్తోత్రము తండ్రి. త్వరలో రారాజుగా రాబోతున్న మా దేవా, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రములయ్యా. అవును ప్రభా, నువ్వు మాత్రము నాయన ప్రభా, నీకే స్తోత్రము తండ్రి. నీవు వచ్చి మమ్మల్ని కొనిపోవడానికి రాబోతున్న మా దేవా, నీకే స్తోత్రములయ్యా. మా కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు చేసిన మేలు నన్ను ప్రభా, దేనిని కూడా మరొక నాయన ప్రభా దాన్ని ధ్యానిస్తూ నాయన ప్రభా దానికి నాయన ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ప్రభా నీ సన్నిధానంలో నడవడానికి సహాయము చేయయ్యా. మా నాయన ప్రభా, నీకు వందనాలు. రాత్రికాల సమయన ప్రభా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా. పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకొని మనం ప్రార్థిస్తున్నాము దేవా, నీకే స్తోత్రములయ్యా. ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రభా నీకే స్తోత్రములని మీ సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకొని మనం ప్రార్థిస్తున్నాము దేవా, నీకే స్తోత్రములయ్యా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అవును ప్రభా, నీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభా అంతం వరకు ప్రభా నీకే స్తోత్రములయ్యా. మీరు అధ్యక్షత వహించి నైన ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచి నైన ప్రభా మీకే స్తోత్రములు తండ్రి. నైన ప్రభా మీరు మాతో మాట్లాడి మా నైన ప్రభా మా మధ్యలో నైన ప్రభా మీ సింహాసనం స్థాపించమని ప్రార్థిస్తున్నాము దేవా, నీకే స్తోత్రములయ్యా. స్తుతులకు పాత్రుడా, ఆరాధన యోగ్యుడమైన మా దేవా, నీకే స్తోత్రము తండ్రి. మా స్తుతుల మీద ఆసీనుడు నమ్ముచున్నాము దేవా. పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. రక్తమే చేయము దేవా. అవును ప్రభా, మీ సన్నిధిని ప్రభా మా మధ్యలో ఉంచినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు. మీ కృప కుమ్మరించండి, మీ నామను మహిమ తెచ్చుకోండి. పాటల ద్వారా నన్ను వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము దేవా, నీకే స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పాపి
కొన్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచును తలంపులు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, నన్ను 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 బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు.
రాజా నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి నా దీపం నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన
మారని నీ కృపా నన్ను ఇడనన్నది. మర్మాల పడిలోన సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా 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 ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము,
వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు దేవా. అవును ప్రభా నీకే స్తోత్రములయ్యా. ప్రభా మాలో నాయన ప్రభా నీకు వందనాలు. అవును ప్రభా మీరు వెలిగించినట్టు ఆ దీపము నాయన ప్రభా ఏది ఏమైనప్పటికీ దేవా నాయనా నీకే స్తోత్రములు దేవా. హల్లెలూయా. ప్రభా సుడిగాలి వచ్చిన జడివానలు వచ్చిన నాయన ప్రభా కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన దేవా నీకు వందనాలు. అది ఆరిపోదు ప్రభా నీకే స్తోత్రములయ్యా, మీకు వందనములు తండ్రి. ప్రభా మమ్మను వెలిగించిన విధానమును బట్టి దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రములు దేవా. అవును ప్రభా మమ్మను వెలిగించినావు దేవా నాయన ప్రభా. ఆ వెలిగించిన దీపము నాయన ప్రభా అది కింద అక్కడ ఇక్కడ మూలకుల్లో పెట్టదు కానీ అది నాయన ప్రభా అది దీపస్తంభం మీద పెడతాను ప్రభా. నీ వాక్యము వెళ్ళిన ప్రభా, నీ వాక్యము సెలవిస్తుంది దేవా నీకే స్తోత్రం తండ్రి. ఆ దీప స్తంభం మీద పెట్టినటువంటి ఆ దీపము ఆ ప్రదేశం అంతా వెలిగిస్తుందని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది దేవా. దేవా మీ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా నీ ద్వారా నాయన ప్రభా నీ మహిమ ద్వారా నీ వెలుగు ద్వారా వెలిగించబడినటువంటి మేము దేవా నైనా నీకు చిత్తమైతే ప్రభా ఈ లోకంలో ప్రకాశింపడానికి నైనా ప్రభా వెలుగునివ్వడానికి ప్రభా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. యేసు రక్తమే చేయము దేవా, రక్తమే చేయము దేవా. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని దేవుని హస్తాలకు సమర్పిస్తూ ఒకరు ప్రార్థించండి. వాక్యము ద్వారా దేవుడు మహిమ మనతో మాట్లాడలాగున ఒకరు ప్రార్థించండి. స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు దేవా.
Praise the Lord. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారి పరిశుద్ధుడా, పరలోకమందున మా దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రములు Praise the Lord. స్తోత్రములు 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 తండ్రి. నీ యొక్క సన్నిధానంలో కూర్చోడానికి ఇచ్చిన భాగ్యంకై నీకే వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభువా. అవును దేవా, ఇటువంటి సమయం లేక దేవా ఎంతోమంది లోకంలో నశించిపోతున్నారు ప్రభువా. కానీ దేవా నీ యొక్క కృప చేత తండ్రి మాకు దేవా స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయాన్ని నీ యొక్క సన్నిధిలో గడిపే సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును దేవా, స్తోత్రములు 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 తండ్రి. మమ్మల్ని ఎంతగానో కంచెవేసి కాపాడుతూ వస్తున్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా యొక్క జీవితం తండ్రి నీటి బుడగ వంటిది తండ్రి. అయినను హల్లెలూయా. దేవా స్తోత్రములు తండ్రి. ఈ యొక్క పాపులను తండ్రి మీరు క్షమించి తండ్రి. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. Praise the మీరు Lord. దేవా మీ యొక్క కృప చేత దేవా స్తోత్రములు తండ్రి సజీవ లెక్కలో ఉంచుతున్నందుకే నీకే వందనాలు Thank you, స్తోత్రములు Lord. Thank you, చెల్లిస్తున్నాను Master. తండ్రి. అవును దేవా, నీవు లేకపోతే Praise the మేము లేము తండ్రి. అవును స్తోత్రములు దేవా. తండ్రి. మీ కృప లేనిదే మేము లేము దేవా. స్తోత్రములు Amen. తండ్రి. అవును దేవా. అవును దేవా, మీరు తప్ప మాకు ఇంకే ఆశ్రయము లేదు దేవా. మీరే మా స్తోత్రం. ఆశ్రయదుర్గము తండ్రి. Yes, Master. స్తోత్రములు తండ్రి. అంతేకాదు దేవా, కోడి తన పిల్లల్ని ఏ విధంగానైతే రక్షిస్తుందో దేవా, ఆ విధంగా తండ్రి మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున తండ్రి రక్షిస్తూ వస్తున్నందుకే మీకే వందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నాను Thank తండ్రి. you, Lord. స్తోత్రములు Thank you, తండ్రి. Master. అవును దేవా, మా యొక్క జీవితాల్లో ఎన్నో Praise the Lord. ఉపకారాలు చేసి ఉన్నారు తండ్రి. అవును Hallelujah. తండ్రి, వాటిని దేవా చెప్పినట్టయితే దేవా మా జీవితం సరిపోదు తండ్రి. స్తోత్రం Hallelujah. అవును దేవా, చేసిన ప్రతి ఒక్క ఉపకారానికై దేవా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. స్తోత్రం స్తోత్రం. తండ్రి. అవును దేవా, నీ యొక్క సన్నిధానంలోకి దేవా స్తుతి చెల్లిస్తూ రమ్మంటున్నావు తండ్రి. స్తుతి అర్పణలు చెల్లిస్తూ రమ్మంటున్నావు తండ్రి. స్తోత్రం Hallelujah. తండ్రి. అవును దేవా, మా యొక్క హృదయములను తెరుచుకుంటూ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ నీ యొక్క సన్నిధానానికి రావడానికి కృపను దయచేయండి ప్రభువా. Amen. స్తోత్రములు Amen. తండ్రి. అవును దేవా, స్తోత్రములు 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 తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీరే మాకు తోడుండండి దేవా. ఈ యొక్క కూడికలో తండ్రి మీరే తోడుండి ముందుకు నడిపించండి దేవా. Praise the స్తోత్రములు Lord. తండ్రి. ఇంతవరకు అయితే మీరు తోడున్నారు దేవా. స్తోత్రములు తండ్రి. ఆరాధనలోను పాటలను తోడున్న దేవా, ముందు జరగబోయే వాక్యంలోను ప్రతి విషయంలోనూ తండ్రి మీరే తోడుగా ఉండండి తండ్రి. అంతేకాదు దేవా, మాట్లాడుతున్న నీ యొక్క కుమారుని తండ్రి మీరే దేవా మీరే మాట్లాడండి తండ్రి. మనుషులు Praise కాదు the దేవా, నీ యొక్క వాక్యము తండ్రి మీరు Hallelujah. మాట్లాడండి దేవా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తండ్రి. స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మా యొక్క ఆలోచనలు మనిషి ఆలోచనలు కాదు దేవా. Hallelujah. నీ యొక్క మాటలు నీ సజీవమైన మాటలు తండ్రి మేము విని తండ్రి స్తోత్రం. వాటిని గైకొనడానికి కృపను దయచేయండి తండ్రి. Amen. వాటి ప్రకారంగా మేము జీవించడానికి కృపను దయచేయండి Amen. తండ్రి. స్తోత్రములు Praise the తండ్రి. Lord. దేవా స్తోత్రములు 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 తండ్రి. ఈ కూడికంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను, నేను తగ్గించుకుంటున్నామా అని హెచ్చిస్తూ ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వశక్తిమంతుడైన దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క గడిచిన దినమంతా కూడా తన కృపలో భద్రపరిచి మనల్ని అందరినీ సజీవులకు లెక్కించి ఆయన సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి నిర్గమకాండము 12వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. 12:29.
అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చాలు. స్తోత్రము. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఈ రాత్రికాల సమయమైన ప్రభా, ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడాలని మీరు ఆశపడ్డారు తండ్రి. నాయన ప్రభా, దీనిలో ఉన్నటువంటి సమస్త గూఢమైన అర్థమును ప్రభా మాకు తెలియజేసిన ఆయన ప్రభా, ఈ వాక్కు ఏ నిమిత్తమై వచ్చిందో, ఏ సందర్భంలో వచ్చిందో అది మా ప్రభా మా హృదయం పలుకులో వెలిగింపబడి, నాయన ప్రభా నీకు స్తోత్రము తండ్రి. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు లోబడి మా యొక్క జీవితాన్ని, మా యొక్క నడకను, మా యొక్క సమస్తమును ప్రభా సరి చేసుకోవడానికి సహాయం చేయండి. కృప కుమ్మరించండి నాయన ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మాతో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. అల్పులము అయోగ్యులము దేవా, ఎందుకు పనికిరారు వారు మీరు అప్పటికి దేవా మీ మహాకృప చేస్తారు ఆయన ప్రభా. మమ్మల్ని రక్షించి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారయ్యా. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంది తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటి యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడును శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏంటంటే, అక్కడ ఫరో ఏలుబడి చేస్తున్నటువంటి ఐగుప్తు దేశమంతా ఏమైందంటే, ఒక తొలి చూలు పిల్లల మరణములో జరిగి అందరూ ఏమైపోయి శవమై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ యొక్క కార్యము జరగాల్సి వచ్చింది? ఆ యొక్క ఐగుప్తు దేశములో ఫరో ఏలుబడి చేస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఆ తొలి పిల్లలన్నిటినీ మనుషులే కానీ పశువులే కానీ ఇంకా ఆ దేశము నివసిస్తున్నటువంటి ప్రాణముతో ఉన్నటువంటి సమస్త ప్రాణిలో ఏమైపోయిందంట, తొలి పిల్ల చనిపోయింది, శవముగా మార్చబడ్డది. ఆ పరిస్థితిని బట్టి ఏమైపోయిందంట, ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఇది ఎందుకు జరిగిందో, మొదటి నుంచి ఏ విధంగా వచ్చిందో, ఎందుకోసం జరిగిందో ఈ యొక్క సందర్భం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఈ కార్యము జరగడానికి ఒక చిన్న కారణం ఉన్నది. ఆ కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని యొక్క పిల్లలు విడవబడుట, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు విడవబడుట మొదటిది అయితే, రెండవది ఏమైందండి, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచినందున, ఫరో హృదయము కఠినమైనందున అతడు ఎంతగా ప్రాధేయపడినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఆ మోషే నాయకత్వంలో ఆ మోషే అహరోనులు, అయ్యా మేము వెళ్తాము, మా దేవుడు మాకు సెలవిచ్చినాడు, 3 దినములంతా అంత దూరం ప్రయాణం చేసి మా దేవుడిని మేము సేవించి మళ్ళా వస్తామంటే ఆయన ఒప్పుకోలేదు.
అయినను కూడా అప్పుడు కూడా ఏమైపోయింది, దేవుడు ఏమంటున్నా ఆయన వృద్ధులు కఠినపరుస్తా కాబట్టి ఆయన మిమ్మల్ని వదలడు అని చెప్తున్నాడు. అలా 10 యొక్క అద్భుత కార్యములు చేసినప్పటికీ కూడా ఫరో హృదయము కరిగిపోలేదు, ఇంకా కఠినమవుతా ఉన్నది. చివరిగా చివరి యొక్క కార్యము జరుగుతున్నప్పుడు కూడా ఫరో హృదయము కఠినమైపోయింది. కఠినమైన కారణాన్ని బట్టి అక్కడ ఏమైపోయింది, ప్రతి తొలి చూలు పిల్ల అక్కడ శవముగా మార్చబడ్డది. అది ఎవరు చేసిర్రు మరి? సర్వశక్తిమంతుడైన దేవుడే. ఓన్లీ ఏంటంటే ఆ ఐగుప్తుల్లో నివసిస్తున్నటువంటి ఐగుప్తీయులైనటువంటి ఆ యొక్క కుటుంబంలో కలిగినటువంటి సమస్త ప్రాణిలో ఏమైపోయింది, తొలిచూలు పిల్ల శవముగా మారింది. ఆ శవముగా మారకముందు ఏం జరిగిందంటే ఆ శవముతో పాటు శవాలుగా మార్చబడడానికి ఏమైందంట, ఒక తెగులు వచ్చిందంట. తెగులును పంపించాడు దేవుడు. హల్లెలూయా. అది ఒక 12 నుంచి చదువుకుందాం. అదే 12వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. ఆ రాత్రి ఐగుప్తు దేశమందు సంచరించి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని ఐగుప్తు దేశమందలి మనుష్యులలో గాని జంతువులలో గాని తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. 23వ వచనం 22 చదువుకో. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములలోనున్న రక్తముతో దానిని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఈ యొక్క వీళ్ళు రక్షింపబడడానికి ముఖ్య కారణం ఏంటంటే గొర్రెపిల్లను వధించి ఆ యొక్క అడ్డు కమ్మికి 2 నిలువు కమ్మీలకు ఆ రక్తమును పూసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అయితే అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమొచ్చిందంట, ఇండ్లలోనికి ఒక సంహారకుడు వస్తున్నాడంట. ఆ సంహారకునితో పాటు ఎవరు వస్తున్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా ఆయన సంహారకుని ఇద్దరు కలిసి వస్తున్నారు. ఆ దేశం మొత్తం ఐగుప్తు దేశం అంతా సంచారం చేస్తున్నారు. సంచారము చేసినప్పుడు ఏమవుతుందంట, ఆ ద్వార కమ్మిల మీద నేను రాసినటువంటి ఆ యొక్క రక్తము కనబడినప్పుడు ఆ సంహారకుని ఏం చేస్తుందంటే అక్కడ వెళ్ళకుండా ఆపుతున్నాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు సంహారకుని ఇంట్లోకి జొరనీయకుండా అక్కడ ఆపేస్తున్నాడు.
ఎందుకంటే వీరి ఇండ్ల మీద వారి యొక్క ఇంటి మీదట ఏమున్నది, ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ఉన్నది అక్కడ. ఆ వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారముల మీద అయితే, ఏ కమ్మిల మీద అయితే, ఎవరి ఇంటి మీద ఉన్నటువంటి ఆ అడ్డ కమ్మిల మీద, నిలువు 2 కమ్మిల మీద ఎక్కడైతే రాయబడి ఉందో, ఎక్కడైతే పూయబడి ఉందో అక్కడ సంహారము జరగలేదు. అది ఎవరై అంటే వారు దేవుని స్వాస్థ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలలోనే, ఐగుప్తీయులు వారి ఇండ్లలోనే ఎందుకు అయ్యిందంటే, మొట్టమొదటిగా చూసినట్టయితే ఆ యొక్క ఐగుప్తుని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ యొక్క రాజు, ఆ ఫరో హృదయము కఠినముగా మారింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ కఠినమైన హృదయం కఠినమైన కారణాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఒక సంహారము జరిగింది. అది ఎవరు? ఆ సంహారకుడు వచ్చాడు. ఆ సంహారకునితో పాటు సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా సంచారం చేస్తున్నాడు. వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ దానితో పాటు వచ్చేసి ఏం చేస్తున్నట్ట, ఆ యొక్క నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద రక్తములు ఎక్కడైతే వేటి మీద అయితే రక్తం లేదో అక్కడ మొత్తం ప్రతి ఒక్కరిని కూడా, ఆ ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆ తొలి చూలు పిల్లలను మొత్తం హతము చేసినట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ హృదయ కాఠినము చెప్పున జరిగిన కార్యాన్ని బట్టి ఒక్కడు దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక్క రాజు ఆ యొక్క హృదయము కఠినమైన కార్యాన్ని బట్టి ఇక్కడ ఏమైపోయింది, ఐగుప్తులో సంహారము జరిగింది. ఒక సంహారం మాత్రమే కాదు, ఒక మహాఘోష పుట్టింది. ప్రతి ఇంటిలో ఏడుపు 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 ఏడుపు. ఎక్కడ చూసినా ఏమున్నది, శవము శవము శవము. స్తోత్రం, హల్లెలూయా. దేనికంటే సర్వశక్తిమైన దేవునికి విరోధముగా ఆయన హృదయము కఠినమైపోయింది. సర్వశక్తిమంతుడైన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను, ఆ మాటను ఆయన వినకుండా, దాన్ని లెక్క చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? ఆయన హృదయము కఠినమైపోయింది. అదే ఇంకొక వాక్యం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా, నా ఏలిన వానికి ఈ విచారణ ఏలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైపోయిందంట,
సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదు హృదయాన్ని ప్రేరేపించింది. ప్రేరేపించిన తర్వాత యోవాబును పిలిచి, ఓ యోవాబు, ఒక్కసారి ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం జనం మొత్తం ఒకసారి లెక్కించి నా దగ్గరికి ఆ లెక్క తీసుకొని రా అని చెప్పినప్పుడు యోవాబు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రాజా, యోవాబు, నా రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఎప్పుడున్న వారికంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేశాను చెబుతున్నాడు. అది తప్పు అని యోవాబుకు తెలిసింది. అది దేవునికి విరోధం అని చెప్పేసి ఈయన హృదయంలో ఏం చెప్తున్నాడు? తోచిన కారణాన్ని బట్టి దావీదుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ రాజా, ఇది కాదయ్యా, ఇది దేవునికి విరోధము. అంతే కదా, వాళ్ళందరూ ఒకవేళ పెరిగితే పెరిగిరేమో, జనులు ఎక్కువైపోయిరేమో, అయినను వారందరూ నువ్వే కదా ఏలుబడి చేస్తున్నావు, నువ్వే కదా, వాళ్ళందరూ నీ జనులే కదా, నీ దాసులే కదా. అయినను ఈ ఆలోచన రావడానికి కారణం ఏంది? దాని హేతువేమి? అది తగదు కదా, అది దేవునికి విరోధము కదా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు దావీదు? ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సాతాను నన్ను హృదయాన్ని ప్రేరేపించి హృదయము కఠినపరిచింది. ఆ హృదయం కఠినంగా మారిన కారణాన్ని బట్టి ఏమంటున్నాడు? యోవాబు మాటను లెక్క చేయట్లేదు, యోవాబు హెచ్చరికను లెక్క చేయట్లేదు. అక్కడ ఏమైపోయింది? ఆయన లెక్క చేయకుండా నేను చెప్పినా నువ్వు చేయాలి. స్తోత్రం. నేను చెప్పినా నువ్వు చేయాలి, అంతే, దానికి ఇంకా వేరే మార్గం లేనేలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఏమంటున్నాడు? అక్కడ యోవాబు మాట చెల్లక దావీదు మాటనే చెల్లింది. కాబట్టి ఏమైపోయింది? అక్కడ వెళ్ళిపోయి ఇశ్రాయేలు అంతా దేశమంతటా సంచరించి యెరూషలేముకు వచ్చి ఆ యొక్క సంఖ్యను మొత్తం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? దావీదుకు అప్పగించండు. దేవుని నామకు స్తోత్రాలు. కానీ అది దేవునికి విరోధముగా ఆయన ఆలోచన, ఆ దావీదురాజు చేసినటువంటి ఆలోచన, దావీదు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయము ఏమైపోయింది? దేవునికి విరోధముగా మారిపోయింది. అప్పుడు దేవునికి విరోధంగా మారిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడు? 7వ వచనం చూసుకున్నట్టయితే 7, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలులను బాధ పెట్టెను. ఇక్కడ చూసినారా? ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీలను బాధ పెట్టాను. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? దావీదు రాజు. ఇక్కడ ఎవరిని బాధ పెడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలను. ఈ మాట ముందే చెప్పిండు. ఎవరు? యోవాబు. చెప్పినా కానీ అది పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన హృదయము కఠినముగా మారిపోయింది. ఆయన హృదయం కఠినమైన కారణాన్ని బట్టి యోవాబు చెప్పినటువంటి ఆలోచనను ఆయన ఏం చేసిండంటే తిరస్కరించేసిండు. ఆయన మాటను లెక్క చేయలేదు. అయ్యా, ఇది దేవునికి విరోధం అయ్యా, ఇంత త్వరగా ఇప్పుడే అట్లా లేదు. ఇశ్రాయేలును లెక్కించడానికి హేతువేమయ్యా? ఒకవేళ వాళ్ళు ఉన్న కానీ పెరిగినా తరిగినా కానీ వాళ్ళందరూ నీ దాసులే కదా అని చెప్పి యోవాబు చెప్పిన ఆ మాటను పట్టించుకునేడానికి ఆయనకు మనస్సు లేదు. కానీ ఇక్కడేం జరిగింది? ఈయన చేసినటువంటి తప్పును బట్టి, ఈయన చేసినటువంటి తప్పుడు నిర్ణయం బట్టి, ఈయన హృదయ కాఠిన్యం బట్టి అక్కడ ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు, ఇశ్రాయేలీలను బాధ పెడుతున్నారు. ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఇశ్రాయేలీలను బాధ పెట్టెను. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రవక్తతో ఒక మాట మాట్లాడుతున్నాడు. 9వ వచనం. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు
దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏండ్ల పాటు కరువు 3 ఏండ్ల పాటు కరువు కలుగుట 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవు నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోట. ఇది రెండవది. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందంతటా నాశనము కలగజే యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగజేయుట అని వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దానిని యోచించుము. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్నప్పుడు ఏమైందంట, దావీదు ఏం చేసిండంట, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటున్నానని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. అప్పుడు బలి వెలిగింది. ఎవరికి? దావీదు అయ్యగారికి. బలి వెలిగిన తర్వాత ఏమో ఒప్పుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అయినను అది దేవుని సన్నిధిలో అది కొట్టివేయబడలేదు. కానీ ఆయన చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష అనుభవించవలసినదే. కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాడు. అందరినీ కాదు, 3 అవకాశాలు ఇస్తున్నాడు. ఏది కావాలో నువ్వు కోరుకో అని చెప్తున్నాడు. ఎవరికి? దావీదు రాజుకు. అప్పుడు అంటాడు దావీదు రాజు ఏమంటాడు అంటే, అయ్యో నేను వారి చేతులు పడకుండా నేను యెహోవా చేతులనే నేను పడతా. ఎందుకంటే ఆయనకు తెలుసు యెహోవా ఎటువంటి వాడో, తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు, బాగా ఎరిగినటువంటి వాడు. శిక్షిస్తాడు, కానీ ఆయన ఎంతవరకు ఓపిక ఉన్నదో అంతవరకే శిక్షిస్తాడు. ఎంతవైతే ఓర్చుకోగలడో అంతవరకే ఇస్తాడు. అంతగా మించి దేవుడు శిక్ష ఇయ్యడానికి గుర్తెరిగినటువంటి దేవుడు. ఆ దావీదు రాజు ఏమంటున్నాడు, నేను దేవుని చేతిలోనే పడి ఆయనకి శిక్షకు మాత్రమే కోరుకుంటా అని చెప్తాడు. అప్పుడు ఏమైందంట అంటే, ఆ కత్తి దూసినటువంటి ఆ యొక్క దూత వచ్చి ఎంతమంది చనిపోయారంట? 14వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పాపము చేసింది, దేవునికి విరోధంగా పాపము చేసింది, హృదయము కఠినపరుచుకుంది దావీదు. అయితే చచ్చిపోయిన వారెవరు? ఇశ్రాయేలీలు. అక్కడ చూసినట్టయితే ఫరో హృదయం కఠినపరచబడిన తర్వాత వారు ఏమైపోయినారు? దేశమంతటా తొలిచూలు పిల్ల చచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దావీదు రాజు ఏమంటాడు? దావీదు రాజు చిన్న మాటను కూడా ఆయన యోవాబు చెప్పినటువంటి ఆలోచనను తిరస్కరించేసి తన ఇష్టానుసారంగా తీసుకొని, ఎందుకంటే తన ఇష్టానుసారం కాదు, తనకి కావాలని కాదు, ఏ సాతాను చేత ప్రేరేపింపబడి ఆ సాతాను ఇచ్చినటువంటి ఆలోచనను ఇది దేవునికి విరోధమని ఆయన గుర్తుపట్టలేక దానిని ఏం చేసిను? దాన్ని త్రోసివేయలేదు, కానీ అది అమలు చేసినాడు. ఆ యోవాబును పిలిచి మాట చెప్పినప్పుడు, అయ్యా ఇది కాదు అని ఆయన చెప్పిండు కదా, అది ఆయనకు తెలుసు కదా. దేవుని హృదయం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని మనస్సు ఏంటో ఎరిగినటువంటి ఈ దావీదు ఆ యోవాబు చెప్పిన మాటను ఏం చేసినాడు? కొంచెం కూడా లెక్క చేయకుండా దాన్ని తిరస్కరించిన కారణాన్ని బట్టి, ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇక్కడ ఏమైపోయిందంటే 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయినారు. స్తోత్రం. దేని చేత? తెగులు చేత. ఆ తెగులు వచ్చిన కారణం బట్టి, ఆ ఇశ్రాయేలు మీకు వచ్చిన కారణం బట్టి 70,000 మంది చనిపోయినారు. కారణం ఏంటంటే దావీదు యొక్క హృదయ కాఠిన్యం బట్టి. అది దేవునికి ఆ హృదయ కాఠిన్యంతో దేవునికి విరోధంగా పాపము చేసినాడు, దేవునికి విరోధంగా ఆలోచన చేసినాడు. ఆ ఆలోచనను ఏం చేసినంటే అది విడిచిపెట్టలేదు, కానీ ఆ ఆలోచన అమలు చేసినాడు. ఆ అమలు చేసిన కారణాన్ని బట్టి 70,000 మందిని చంపబడ్డారు. దేవునికి ఉగ్రతకు వారు లోనయ్యారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది.
ఆ దేవుడు పంపించిన ఆ తెగుళ్ళు ఆ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చేసి 70,000 మంది చంపేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు దేవా. ఇంకొక వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక్కడ హిజ్కియా రాజు ఏమైపోయిందంటే ఈయనకు ఒక మరణకరమైన రోగము సంభవించింది. మరి ఇది ఏ విధంగా సంభవించిందని మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ రోగం అయితే ఆయన పరీక్షిస్తున్నాడా మరి ఏందో తెలియదు. కానీ అక్కడ ఏమైపోయింది, మా హిజ్కియాకు మరణకరమైన ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు యెషయా ఆయనకు దేవుని యొక్క దాసుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన దగ్గర పంపించి, ఓ యెషయా, నీవు మరణమవబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియాను ఏమంటున్నాడు, యెషయా వెళ్ళేసి దేవుడు చెప్తున్నాడు, అయ్యా హిజ్కియా రాజు, నువ్వు మరణమవబోతున్నావు కాబట్టి నీవు ఏం చేయి, నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అప్పుడు ఏమైపోయినంటే అతడు గోనె పట్ట కట్టుకొని గోడతట్టు ముఖము త్రిప్పుకొని అతడు ఏం చేస్తున్నాడే, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, రోదనము చేయుచున్నాడు. అయ్యా దేవా, నేను ఏ విధంగా నడుచుకున్నానో, నేనేమి చేసినానో, నా నడక, నా పడక, నా ఆలోచన సమస్తం నువ్వు ఎరిగినవాడు కదా, నీకు విరోధంగా నేనేం పాపం చేయలేదు కదా అని చెప్పేసి ఆ దేవుని సన్నిధిలో ఆయన గోజాడినప్పుడు ఏమైపోయింది, ఆయన యొక్క ప్రార్థన, ఆయన విన్నపము దేవుడు విన్నాడు. వినిన తర్వాత ఏమైపోయింది, అతని రోగమును స్వస్థపరిచి 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ను అనుగ్రహించినాడు. అనుగ్రహించిన తర్వాత అతడు ఏం చేసినాడంటే, అదే 39:1, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్ణములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించను. ఈ హిజ్కియా రాజుకు, బబులోను రాజుకు ఇంతకుముందు అసలు పడదు. కానీ ఈయన రోగి అయి స్వస్థపరచబడిన తర్వాత వారు ఏం చేశారు, ఒక కనికరం చొప్పున కనికరపడి ఈయన బాగోగులు తెలుసుకుందామని దూతలను పంపించాడు. మరి ఈయనేమనుకున్నాడో, ఎవరు
హిజ్కియా రాజు ఏమనుకున్నాడో, అయ్యో వాడు నాకు శత్రువైనప్పటికీ అని, బబులోను రాజు అయినప్పటికీ నా మంచిని కోరి, నా క్షేమమును కోరి ఆయన దూతలను పంపినాడు కదా. ఏమేమి తీసుకొచ్చారంట? పత్రికలను, కానుకలను తీసుకొని వచ్చారంట. ఆ రాజు పేరేం పేరు? మెరోదక్బలదాను. ఏం పేరు? మెరోదక్బలదాను అయినటువంటి ఆ రాజు హిజ్కియాను పరామర్శించక తన దూతలను పంపినప్పుడు ఈయన ఏమైపోయాడంటే, స్వస్థపరిచినటువంటి ఆయుష్ ఇచ్చినటువంటి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయినాడు. ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకున్నాడు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? పరామర్శించడానికి ఎవరైతే వచ్చిండ్రో వారిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అయ్యో మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు, మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు నన్ను దానిలో నుంచి విడిపించి నాకు 15 సంవత్సరములు నాకు ఆయుష్ ఇచ్చిండు కదా, ఆ దేవుని నేను ఏ విధంగా మర్చిపోవాలి అని చెప్పేసి ఆయన హృదయంలో లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ స్వస్థపరిచినటువంటి ఆయుష్ ఇచ్చినటువంటి ఆరోగ్యం ఇచ్చినటువంటి ఆ దేవుని మర్చిపోయి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? శత్రు దేశం నుంచి వచ్చినటువంటి పరామర్శించడానికి వచ్చినటువంటి ఆ యొక్క దూతలను ప్రేమించేసి ఏం చేసిండంట? తన ఇంటనేమి, తన రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని కూడా మరుగు చేయక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములను, గంధవర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి, అది దేవునికి ఇష్టము కాదు. వారు బబులోను ప్రజలు, బబులోను రాజు ఏమైందంటే దేవునికి ఇష్టలు కారు. కానీ ఈయన ఏం చేసినంటే ఇంటిలోకి తీసుకెళ్ళిపోయి తను ఉన్న సమస్తమును రాజ్యంలో మొత్తం అంతా ఏం చేసి తిప్పి మొత్తమును వారికి చూపించినాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు ఊరుకుంటాడు. దేవుడు చూసేవాడు, అంతరంగమును ఎరిగేవాడు, ఆలోచనలు అంతరంగంలో ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది గుర్తించేవాడు, అది ఎరిగేవాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయనను ఏమంటున్నాడు? అది చూసినటువంటి ఆ దేవుడు 4వ వచనం చదువుకుందాం. వారేమి నీ ఇంట వారేమి చూచిరని అడగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయగా నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబోవు దినములలో ఏమీయు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైపోయింది? ఆ యొక్క రాజుకు చూపించినటువంటి సమస్తమును కూడా ఏమైపోతుందంట? రాబోయే దినములలో సమస్తమును వాళ్ళు, నీకు కలిగిన సమస్తమును కూడా వాళ్ళు తీసుకొని పోతారు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన చేసిన కార్యము దేవునికి విరోధముగా ఉన్నది. ఈయన చేసిన ఆలోచన దేవునికి విరోధముగా ఉన్నది. ఈయన చేసినటువంటి క్రియ దేవునికి విరోధముగా ఉన్నది. ఎందుకంటే బబులోను నుంచి వచ్చిన వారు, మాట్లాడడానికి వచ్చిన వారు, ఆయనను మంచి బాగోగులు అడగడానికి వచ్చిన వారిని బాగోగులు అడిపించుకొని వారితో మాట్లాడి అక్కడి నుంచి అక్కడ పంపించాల్సింది పోయి ఈయన దేశం మొత్తం తింపి, దేశంలో ఉన్నది, తన ఇంటిలో ఉన్నది, తన సమస్తము ఆ యొక్క ధనగారంలో ఉన్నది, అక్కడ ఇంకా ఆయన ఆయుధశాలలో ఉన్నవి సమస్తమును కూడా వారికి చూపించానంట. తిప్పి ఏ రూమ్లో ఏమున్నదో, ఎక్కడ ఏమేమి దాచిపెట్టిండో, ఆ దేశంలో ఏమేమి ఉన్నదో సమస్తమును తిప్పి వారికి అందరూ చూపించిందంట. అది దేవునికి విరోధమైంది, అది దేవునికి ఇష్టము లేనిది,
ఆ కార్యం కాబట్టి ఆ దేవునికి కోపగించుకొని ఏమైపోయాడంటే ఆయనకి ఏం చేస్తున్నాడు, ఆయనకు ఒక శాపం ఇస్తున్నాడు. నీవు సంపాదించింది మాత్రమే కాదు, నీ పితరులు సంపాదించింది కూడా, వారు కూడబెట్టింది కూడా సమస్తమును ఆ బబులోను రాజు తీసుకొని ఎత్తుకెళ్తాడు, మిమ్మల్ని నిరాశ్రయులుగా చేస్తారు అని చెప్పేసి దేవుడు ఒక వాగ్దానం, వారికి ఏంది వాగ్దానం కాదు, అది శాపం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడంట, నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమును ఎత్తుకొని పోవుదునని సైన్యములకు అధిపతి వాగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏదైతే తన పితరులు దేవునికి భయపడి దేవుని స్వాస్థ్యమును, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క సంపదను ఆయన చేతిలో ఆయనలో ఉన్నప్పుడు అదేం చేసి అది సమస్తం వారు చూపించినప్పుడు అది మొత్తము తీసుకెళ్ళిపోయి నిన్ను కొల్లగొట్టి నిన్ను నిరాశ్రయాలుగా చేస్తారని చెప్పేసి దేవుడు ఆయన ఏం చేశాడు, ఆయనకు శాపం ఇస్తున్నాడు. కారణం ఏంటి, ఆయన స్వస్థపరిచినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు, ఆశీర్వదించినటువంటి దేవుని మర్చిపోయాడు, తనకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయాడు, తనకు ఆయుష్ ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయాడు, ఆ దేవుని కార్యంలో మర్చిపోయాడు, ఆ దేవుడు ఎలాంటి వాడు మర్చిపోయినాడు. సమస్తమును మర్చిపోయి తనను కుశల ప్రశ్నలు అడగడానికి వచ్చిన వారిని ప్రేమించి మొత్తం అంతా ఆయన ఏం చేసి తనకు తానుగా ఏం చేస్తున్నాడు, శాపము కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అలా చేయడానికి ఏ విధంగా ఆయనకు ఇష్టము లేనే లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక. ఆయన ప్రజలు కూడా ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధముగానే ఉండాలి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు గనక వీరు ఆయన ప్రజలు కూడా దీన మనసు గలవారై సాత్వికము కలిగి వారేం చేయాలి, ఆయనతో పాటు ఆయనను అనుసరించాలి. స్తోత్రములు, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. 17 నుంచి చదువుకోండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు ఏమైనా తనకు మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి వారు నడుచుకొనుచున్నారు. ఎందుకంటే వారి దేని వలన, వారి యొక్క తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్నటువంటి అజ్ఞానము. అంటే హృదయ కాఠిన్యం చేత ఏమొచ్చింది, మనిషిలోనికి అజ్ఞానం వచ్చేసింది. ఆ అజ్ఞానం వచ్చిన కారణాన్ని బట్టి వీరేమైపోయినట్టే తన యొక్క మనసు ఏది చెప్తే అది నడుచుకోవడం షురు చేసినారు. ఇంకా వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును చేర్చుకున్నవారు కారు. అంటే ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు, వాళ్ళు అక్కడ ఒక తప్పు చేసినారు అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఏమంటున్నారంటే మీరు ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే విన్నారు, కానీ ఆయన యందలి సత్యము
ఆయన యందు సత్యం ఉన్నదంటాడు, కానీ ఆయన యందు ఉపదేశింపబడిన వారై ఉన్నప్పటికీ కూడా ఏమైపోయినా మీరు అలాగూ క్రీస్తును చేర్చుకున్నవారు కారు. ఎందుకంటే వీరు అన్యజనులు నడుచుకున్నట్లు వారు నడుచుకుంటున్నారు. అన్యజనుల నడకలోకి వెళ్ళిపోయినారు. అన్యజనులు ఆలోచిస్తున్నట్టు ఆలోచనలోకి వెళ్ళిపోయినారు. అన్యజనులు వారైతే ఏదైతే క్రియలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయినారు. అందుకంటున్నాడు మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరికే మీదట నడుచుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. వారి అన్యజనులు వారికి ఏమైపోయిందంటే వారిలో హృదయ కాఠిన్యం వచ్చేసింది. వారేమి చేస్తున్నారో వారికి తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే అజ్ఞానము, ఆ హృదయ కాఠిన్యము చేత అజ్ఞానంతో నిండిపోయినారు. కానీ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నదంటే ఇక్కడ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క దావీదు రాజు కఠినపరుచుకున్నట్లు ఆ హిజ్కియా రాజు దేవుడి మర్చిపోయినట్టు కాదు, కానీ ఆ వారి హృదయ కాఠిన్యం వలన వారు దేవునికి విరోధంగా పాపం చేసినారు. దావీదు రాజు పాపం చేసినాడు, 70,000 మంది చనిపోయినారు. ఆ ఫరో హృదయ కాఠిన్యం బట్టి అక్కడ ప్రతి ఒక్క ఆ దేశం, ఐగుప్తు దేశం అంతటా కూడా ఒక తొలిచూలు పిల్ల శవముగా మారింది. ఇక్కడ హిజ్కియాను చూసినట్టయితే దేవునికి విరోధమైన కార్యము చేసిన కారణాన్ని బట్టి అతడు ఏమైపోయిందంటే సమస్తమును ఆయన కోల్పోయినాడు. దేవుడు ఆయనకి ఏదైతే అనుగ్రహించినాడో అది చూపించిన కారణం బట్టి ఆయన కలిగి ఉన్నది అంతమును సమస్తమును ఆయన దగ్గర నుంచి తీసివేసినాడు. కారణం ఏంటంటే వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. ఇక్కడ కూడా వీరేం చేశారంటే ఆ హృదయ కాఠిన్యం వల్ల అన్యజనులు ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకుంటున్నారయ్యా, ఆ విధంగా మీరు కూడా నడుచుకోవద్దు. ఆ హృదయ కాఠిన్యంతో మీకు ఏమొస్తుంది? అజ్ఞానం వస్తుందయ్యా. అజ్ఞానంతో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి అది సమస్తమును మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, మీ ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆ ఎవరిలో అయితే దేవునికి విరోధంగా మాట్లాడాలి, దేవునికి విరోధమైనటువంటి ఆలోచన చేయాలి అనేది ఆ కఠిన హృదయం ఎవరిలో ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే దాన్ని తీసివేసుకొని ఆ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి స్వభావము, అలాంటి హృదయము, అలాంటి ఆలోచన మనలో ఉండకూడదు. అది వచ్చినా కానీ అది సమస్తమును దావీదు రాజు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్టు మనం కూడా ఒప్పుకొని ఏమైపోయినా సమస్తమును అది వదిలిపెట్టేసి ఏం కావాలన్నట ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి మారు మనస్సు పొంది ఏం కావాలంటే ఇప్పుడు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అది ఉంటే ఎల్లప్పుడూ దేవుడు ఎంతకాలం ఉంటాడో, దేవుడు ఎంత యుగాలు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన రక్తంలో కడగబడిన ప్రజలు, ఆయన కోసము ప్రత్యేకపరచబడినటువంటి ఆ ప్రజలు, ఆయన ఎవరి కోసమైతే రక్తము కార్చినాడో ఆ రక్తముతో విడిపింపబడినటువంటి ఆయన ప్రజలు, ఆ రక్షణ పొందినటువంటి ఆయన రక్షణ పొందుకున్నటువంటి ఆయన ప్రజలు ఏమైపోతారంట, ఆయనతో పాటు యుగాలు దేవుడితో రాజ్యము ఏలుతారు. ఆయనతో పాటు ఆ దావీదు రాజు ఆశపడినట్లు దేవాని మందిర ఆవరణంలో నేను చిరకాలము నివాసము చేసేదని అన్నట్టు ఆశ కలిగినట్టు
వీరేం చేస్తారంట, ఎవరైతే నవీన స్వభావం కలిగి ఎవరైతే దేవుని పోలికలో దేవుని పోలికగా మార్చబడతారో వారు కూడా ఆ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంటారు. ఆ ఆకలి దప్పు లేని రాజ్యంలో ఎవరు సమీపం వెళ్ళని ఆ తేజస్సులో ఆ దేవుడు ఏ విధంగా ఉంటారో ఆయన మనుషులు కూడా, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు కూడా అదే విధంగా అక్కడ ఆయనతో పాటు ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, మనకు కొందరిని మన ముందు పెట్టి మనతో మాట్లాడినాడు. మన హృదయం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఈ మనలో వచ్చే ప్రతి ఆలోచన అది సాతాను సంబంధమైందా లేదా దైవ సంబంధమైందా, ఆత్మ సంబంధమైనదా అని మనం గుర్తించినట్లయితే మనము కూడా ఆ దేవునికి ఉగ్రత లోను కాకుండా మనము దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాము. ఆయన ఉగ్రతకు పాలు కాకుండా మనం ఉంటాము. ఆయన ఉగ్రతకు మనము లోను కాకుండా దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం నడుస్తూ ఆయన యుద్ధకు మాత్రమే మనము చేరగలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని మనము కూడా మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా ఒకవేళ పడిపోయినట్లయితే తిరిగి ఆయన మనకేమొస్తుంది, మనకు రావచ్చు, మన ఇంటి వారికి రావచ్చు. ఆ దావీదు రాజు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఏ విధంగా బాధపరిచినారో, ఆ ఇశ్రాయేల్ ప్రజలలో 70 మంది ఏ విధంగా చనిపోయినారో ఆ విధంగా మనలో కూడా దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు, ఆయన శిక్షిస్తాడు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అది కాకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయం దేవునికి అర్పించుకొని ఏం చేయాలంట, ప్రాచీన స్వభావం వదులుకొని మన యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఏ విధంగా మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలాంటి హృదయముతో దేవుని అంగీకరించినామో అదే హృదయముతో దేవా అలాంటి హృదయం తిరిగి మనకు దయచేయి. నాలో, నా భక్తిలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా మాటలు కానీ ఇలాంటిది కూడా నీకు విరోధంగా ఉండకుండా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను కరుణించయ్యా అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకుని ఎవరు బ్రతిమిలాడుతారో, ఎవరు ఆయన యొక్క కరుణను కోరుకుంటారో, ఆయన దయను ఎవరు పొందుకుంటారో, ఆయన కృపను ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుని ఆశీర్వాదము, ఆయనతో పాటు యుగ యుగాలు వాళ్ళు ఉంటారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రములు, 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, పరిశుద్ధులైన దేవా నీ నామానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అవును ప్రభా, ఆ యొక్క ఫరోను, ఆ యొక్క దావీదు రాజును, హిజ్కియా రాజును ప్రభా మా ముందర ఉంచిన ఆయన ప్రభా మీరు మాతో మాట్లాడినారయ్యా. అవును ప్రభా, మాలో కలుగుతున్నటువంటి ప్రతి ఆలోచన ప్రభా నీకు చిత్తమైనదా, నీకు విరోధమైనదా ఆలోచించేటటువంటి వివేచించేటటువంటి ఆ యొక్క వివేచన జ్ఞానమును ప్రభా మాకు దయచేయము దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఏదంటే అది ఆలోచించి ఆ వచ్చినటువంటి ఆలోచనను నాయన ప్రభా మేము నాయన ప్రభా క్రియారూపముగా మార్చినట్లయితే దేవా నీ యొక్క ఉగ్రతకు పాలైతామని ప్రభా నీ వాక్కు ద్వారా సెలవిచ్చినావు దేవా. మీరు మాట్లాడినారయ్యా, నీకే స్తోత్రము తండ్రి. అది మీకు యోగ్యమా అయోగ్యమా అని నాయన ప్రభా గుర్తుపట్టడానికి నాయన ప్రభా వివేచించడానికి కావలసిన జ్ఞానమును దేవా మాకు దయచేయమయ్యా. ఆ వివేచన జ్ఞానం మాకు దయచేయము దేవా. ఆ ఆత్మను ప్రభా మాకు దయచేయమయ్యా. నయనానికే స్తోత్రము తండ్రి. మీ యొక్క ఆత్మ నాయన ప్రభా ఆ బలమునిచ్చు ఆత్మ, అది వివేచన జ్ఞానమునిచ్చు ఆత్మ అని నాయన ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడినారయ్యా. నీ వాక్యము సెలవిస్తుందయ్యా. నీకే స్తోత్రము తండ్రి. ఆ ఆత్మను ప్రభా మాకు దయచేయము తండ్రి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రభా నీకే స్తోత్రం. మా ఆలోచనలు ప్రభా మమ్మల్ని మీరు ఏలుబడి చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీరే మమ్మల్ని ఏలుబడి చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకే స్తోత్రం అయ్యా. మమ్మల్ని మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకే స్తోత్రం. మా ఆలోచన సమస్తమును కొట్టివేయండి దేవా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రం తండ్రి. మాలో ఒకవేళ లోకం ఉన్నట్లయితే దాన్ని తీసివేసిన ఆయన ప్రభా నీకు ఇష్టలుగా మారడానికి సహాయం చేయండి. మీరు మార్చుకోండి దేవా. మా అపవిత్రతను ప్రభా కడగండి దేవా. నీకే స్తోత్రములయ్యా. నైనా నీకు వందనాలు. మేము మాత్రమే కాదయ్యా నైనా మా కలిగిన సమస్తము తండ్రి నీకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడమైన దేవా మీ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభా మీ హస్తములకి సమర్పిస్తున్నానయ్యా. నాయనా నీకే స్తోత్రం తండ్రి.
అవును ప్రభా, మరొకసారి నాయన ప్రభా నీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆ విధంగా ఉండకుండా నాయన ప్రభా నీ యొక్క నాయన ప్రభా నీ మనస్సు నాయన ప్రభా ఆయుధములను ధరించుకొని ప్రభా నీవు నడిచిన మార్గంలో నాయన ప్రభా మేము నడవడానికి సహాయం చేయండి. మీరు చూపించిన మార్గంలో నాయన ప్రభా నీకు ఇష్టలుగా నాయన ప్రభా నీతిమంతులుగా నాయన ప్రభా నాయనా అటు ఇటు జారిపోకుండా నాయన ప్రభా జారిపోకుండా నీ సన్నిధిలో నిన్ను మాత్రమే చూస్తూ నీవు ఇచ్చినటువంటి ఆ రక్షణను మాత్రమే నాయన ప్రభా మేము చూస్తూ నాయన ప్రభా నీ యొక్క సన్నిధిలో చేరడానికి సహాయం చేయండి, కృప కుమ్మరించండి. ప్రతి వాక్యం విన్న ప్రతి బిడ్డను మనం ఒకసారి మీ హస్తములకు అప్పగిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, భూమి మీద సమస్త పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకము చేసుకుని ప్రార్థిస్తున్నాము దేవా. మీరే సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.